హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేటెస్ట్గా ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేనికంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ కోసం. ఓకే, జూలై 2025 పబ్లిష్ చేసింది నోటిఫికేషన్. ఓకే, అనౌన్స్మెంట్లో క్లిక్ చేస్తున్నాను. మనకి అనౌన్స్మెంట్లో వస్తాయి రీసెంట్వి, లేదంటే పైన నోటిఫికేషన్లో కూడా వస్తాయి. నోటిఫికేషన్ ఏంటంటే రిక్రూట్మెంట్లోకి వెళ్తాం. జూన్ నోటిఫికేషన్ నెంబర్ 7/2025 ఈ ఇయర్లో 7వ తేదీ నోటిఫికేషన్. ఏంటది? పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఓకే, మనకి ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని ఇచ్చారు. ఇదేమో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఏంటంటే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. పారా 1 ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ది ఆన్లైన్ మోడ్. ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఓకే, 100 వేకెన్సీస్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్ 100. అయితే 32,670 నుండి 1,0970 వరకు పే స్కేల్ రేంజ్ ఉంటుంది. అంటే 32,000తో స్టార్ట్ అయ్యి అలా ఇంక్రిమెంట్లు ఇవన్నీ వచ్చేటప్పటికి మీకు పెద్ద మొత్తం వస్తుంది. ఏజ్ కూడా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. రిలాక్సేషన్స్ ఉండొచ్చు, చూద్దాం. డిస్ట్రిక్ట్ క్యాడర్ అంట. వేకెన్సీస్ ఎలా అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ 30 అంటే పాతవి. ఫ్రెష్ వేకెన్సీస్ 70. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఎనెక్జర్ 1లో ఉన్నాయన్నమాట. ఎలిజిబిలిటీ మామూలు జనరల్ ఎలిజిబిలిటీస్ అవి. ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఓకే, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అందులో కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ఏదో యాక్ట్, స్టేట్ యాక్ట్, సంథింగ్ ఈక్వివాలెంట్ డిగ్రీలు కానీ ఉంటే ఎలిజిబుల్. ఓకే, మ్యాక్సిమం పై వాటిలోనే వస్తారు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసుకోండి. మనకి మెయిన్ ఏంటంటే బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్, అది ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్తే అది మిస్ అవుతామని డైరెక్ట్ అందులోకి వెళ్తాం. రిజర్వేషన్ టు ది లోకల్ క్యాండిడేట్స్, డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్, ఇవన్నీ జనరల్గా అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి. మెయిన్ అది కాదు, మనం బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకొని ప్రిపరేషన్కి దిగాలి. అంటే మనకి కొన్ని పర్వాలేదు ప్రిపేర్ అవ్వచ్చు అని కౌంట్ ఫిగర్ ఉందనుకో దిగచ్చు. లేదు ఒక పోస్టు అసలు లేదు మన ఏరియాలో, మన కేటగిరీకి పోస్ట్ లేదు, అయినా మనం కళ్ళు మూసుకొని ప్రిపేర్ అయిపోతే ఇబ్బంది కదా, టైం వేస్ట్, మనీ వేస్ట్. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ 14వ పేజీలో ఉంది నోటిఫికేషన్ ఎనెక్జర్ 1. మీరు కూడా సైట్ ఓపెన్ చేసుకొని చూడాలి, PDF. ఓకే, డివిజన్స్ ఎన్ని? CF వేకెన్సీస్ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో డివిజన్స్ 17. అందులో శ్రీకాకుళం ఓపెన్ ఓసి, కాకినాడ ప్లెయిన్ 3 అలా ఇచ్చారు. అలాగే ఫ్రెష్ వేకెన్సీస్ కూడా 1, 3 ఉన్నాయి. అన్ని డివిజన్లకి ఇచ్చాయి కాబట్టి కాంపిటీషన్ కొంచెం స్ప్రెడ్ అవుతుంది. కానీ నీ బలం ఏంటో, నీ ప్రిపరేషన్ లెవెల్ ఏంటో నీకే తెలుస్తుంది కాబట్టి మోటివేటెడ్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయి. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటే మాత్రం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మీద ఉండొద్దు. నువ్వు స్ట్రగుల్ అవుతావు, నీ ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రగుల్ అవుతారు. ఖచ్చితంగా వేరే చిన్న జాబ్ అన్నా చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వు. నీ గోల్ వదలొద్దు, కానీ సైడ్ ఇన్కమ్ మీద, సైడ్ అంటే మినిమం ఇన్కమ్ ఉండాలి కదా, అది కూడా చూసుకోవాలి. అది ఫ్రెండ్స్, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఫ్రెష్
రీసెంట్గా పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా రాయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది.